వివిధ యూనివర్సిటీల విద్యా నకిలీ సర్టిఫికెట్లతో నిరుపేద ప్రజలను మోసం చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం మరియు డబిల్పుర పోలీసులు కలిసి చెంచల్గూడ న్యూ బ్రిడ్జి వద్ద నుంచి మోటార్ సైకిల్పై వెళ్తుండగా అబ్దుల్ ఖాదిర్, మహమ్మద్ షకీల్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డబిల్పుర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ టి స్వామి మాట్లాడుతూ, సులువుగా డబ్బులు సంపాదించాలని ఆశతో యాకత్పుర తదితర ప్రాంతాల్లో నిరుపేదలకు ఎలాంటి విద్యా అర్హతలు లేని వారికి నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు అందించి విదేశాల్లో ఉద్యోగాల పేరుతో వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. వీరిలో అబ్దుల్ ఖాదిర్, మహమ్మద్ షకీల్ను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 91 నకిలీ ధృవీకరణ పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. సంజయ్ శర్మ యూపీలో ఉన్నట్లు సమాచారం. అతన్ని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. थोड़ा फोन भाई भैया बैठ जाओ नीचे थोड़ा डाउन आज चल रहा फोन नीचे भाई కానీ లేకపోతే ఇట్లాంటి సర్టిఫికెట్లకి ఎవరు చేసినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు. ఇట్లాంటి చేసే వాళ్ళకి ఇది ఒక హెచ్చరికలాగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పినారు దీని విషయంలో ఇప్పుడు 91 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 91 డాక్యుమెంట్స్ వివిధ పేర్ల మీద ఉన్నాయి. అవి వాళ్ళను కూడా విచారణ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళకు కూడా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. ఒక వ్యక్తి ఈ అబ్దుల్ ఖదీర్ అని అతను ఇంతమంది కూడా చంద్రాయన్ గుట్ట అండ్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లలో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఆయన మీద కూడా మనకి ఇచ్చిన దాంట్లో కేసెస్ పర్టికులర్స్ కూడా ఫేక్ సర్టిఫికెట్స్ అండ్ అబిచువల్ అఫెండర్. అది ఆయన ముందే కూడా షీట్ ఓపెన్ చేస్తున్నాం, నిగరాన్ని పెడతాం. అట్లా ఫర్దర్ కాకుండా చూస్తాం. అవసరం అనుకుంటే ఇంకా వేరే డ్రాస్టిక్ యాక్షన్ కూడా తీసుకుంటాం.